పెట్టుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ. కస్టమర్ కాల్ చేసాం. రమ్మంటే రాము. మీరు ఎందుకు రారని మా మీద రాంగ్‌గా మాట్లాడుతుండు ఇప్పుడు కస్టమర్. నాది పేమెంట్ చేయనంటంట మళ్ళీని. ఏ ఫ్లోరు? ఫిఫ్త్ ఫ్లోర్ అండి. ఎక్కడ? ఏ టవర్? ఇగో ఆక్సిజన్ టవరు. హ్మ్. ఏం చెప్తున్నారు కస్టమర్? క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటారండి ఫుడ్డు. మేము కాల్ చేసాం. సార్ పేమెంట్ చేసేయండి సెక్యూరిటీకి ఇచ్చేస్తామంటే మీరు ఎందుకు రారు? మేము డోర్ డెలివరీ కదా పెట్టుకున్నాం అన్నారు. సార్ మేము ఒక 6 నెలల దాకా రామండి పైకి. ఇప్పుడు మాకు అంతా వ్యాకౌట్ అవుతుంది. దానివల్ల మీరు కిందకి రండి లేకపోతే పేమెంట్ చేసేయండి అంటే పేమెంట్ చేయం క్యాన్సిల్ చేయము. మీరు వాకౌట్ చేస్తున్నారా? ఒకటి చేస్తామండి 6 మంత్ దాకా. హ్మ్. దానికి కస్టమర్ చేయనంతానండి. ఇప్పుడు ఇదిగోండి ఆ. క్యాష్ ఆన్ డెలివరీ హ్మ్. ఫ్యాట్. ఆ. ఇప్పుడు వాకౌట్ చేయాలని మీరు ఎలా నిర్ణయించుకున్నారు? మొన్న జరిగిన విషయంకే కదండి. ఇప్పుడు సిగ్నల్ రాదు. అందులోకి సిగ్నల్ రాదు. ఇప్పుడు ఆడికి జరిగింది నాకు జరగవచ్చు. నాకు ఇతనికి జరగవచ్చు. ఎవరికైనా జరగవచ్చు. పైకి సిగ్నల్ రాదు. బండి కిందకి వెళ్ళవరు. ఇప్పుడు ఎవరికి చెప్తాం? మొన్న జరిగిన దానికే పట్టించుకోలేదు ఇప్పటికొచ్చి. సార్ పైకి ఫుడ్ తీసుకొని రమ్మంటున్నారు సార్. ఇప్పుడు పైకి ఫుడ్ తీసుకుని వెళ్దాం అంటే సర్వీస్ లిఫ్ట్లోనే వెళ్ళాలి సార్. ఆ సర్వీస్ లిఫ్ట్లో వెళ్దామంటే ఆ లిఫ్ట్ ఒక అంతటికి రాదు. మళ్ళీ మాకు ఏదైనా ప్రాబ్లం అయినా వెంటనే ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా సిగ్నల్ ఉండదు అక్కడ. ఇది ఫస్ట్ టైం ఇన్సిడెంట్ అయితే కాదు. ఇది మూడోసారి డెలివరీ బాయ్కి జరగడం. గతంలో 2 సార్లు కూడా జరిగింది ఇన్సిడెంట్. అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పాటికి డెలివరీ బాయ్కి ఇలా జరగకపోదును. ఇలా యాక్షన్ తీసుకోరు, రెండోసారి జరగదని అంటారు. మళ్ళీ మేము వెళ్ళినా కూడా మాకు జరిగే సిచ్యువేషన్ ఉన్నాయనే మేము డెలివరీ బాయ్లు అందరం కలిసి ఒక 6 నెలల వరకు వాకౌట్ చేయాలనుకుంటున్నాము. 6 నెలల వరకు ఆక్సిజన్ టవర్స్లోకి వెళ్ళాం సార్. కస్టమర్ ఆర్డర్ చేసుకుంటే ఎక్కడ ఇస్తారు? సెక్యూరిటీ బ్యాక్ అండ్ గేట్లోనే ఇస్తాము. కావాలంటే కస్టమర్ పేమెంట్ చేసుకొని బ్యాక్ అండ్ గేట్లో కలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. 6 నెలల పాటు కూడా మాకు ఇంకే ప్రాబ్లం లేదు. ఈ లోపలనే డెలివరీ బాయ్లు అందరికీ పర్లేదు అనుకుంటే ఈ లోపల మేము అందరూ వెళ్ళి డెలివరీ చేయడానికి కూడాను కొన్ని రోజులు టైం పట్టింది సార్. ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు వాకౌట్ చేయాలని? మొత్తం డెలివరీ బాయ్స్ మొత్తం అందరం తీసుకున్నాం. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో మొత్తం అన్ని ఫుడ్ వాళ్ళు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ మార్నింగ్ సిపిఎం పార్టీ ఆఫీస్లోని ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు మా తాలూకాలు అందరూ. అప్పుడు నిర్ణయం తీసుకోబడింది. అది కదమ్మా, ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు కదా ఎవరో ఒకరు చేసిన తప్పుకి మేమేం చేసామని. గతంలోనూ కూడా జరిగింది. మీరు మన యూట్యూబ్లోకి వెళ్ళి ఆక్సిజన్ టవర్స్ అని కొడితే గతంలో కూడా లేడీకి ఏం జరిగిందో కూడాను మన ప్రెస్ వాళ్ళు తీశారు. ఆ రోజు ఆ లేడీకి ఏం జరిగిందో గతంలోనూ కూడా చూపించారు. ఇప్పుడు అదే విధంగా అదే ఫ్లాట్ ఓనరు డెలివరీ బాయ్ కూడా ఏం జరిగిందో చూపించారు. మాకు లోనికి వెళ్ళడానికి భయం ఏముందంటే లోనికి వెళ్తే మా ఫోన్లో సిగ్నల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ ఉండదు. ఆ సిగ్నల్ వల్లనే భయం వేస్తుంది. లోనికి వెళ్ళి ఏం చేస్తారో కూడా తెలియదు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశాను అంటున్నారు. అదే మా ఇంట్లో వాళ్ళని అయితే ఏమైంది ఏంటి తెలుసుకోకుండాను ఫుల్గా కొట్టేసి జీప్లో గట్టా తీసుకుని వెళ్తారు. ఆయనంటే ఏదో ఫ్రెండ్లీగా ఒక బండి మీద తీసుకుని వెళ్ళారు. అంటే ఒక డెలివరీ బాయ్కి బాగున్న వాళ్ళకి ఇదే తేడా అండి. అది ఆ భయంతో మేము వెళ్ళట్లేదు. మాకు కూడా ఏం చేస్తారు. వాకౌట్ అయితే టైం పట్టిద్ది మేడం. వాకౌట్ అయితే ఇంకా నిర్ణయం లేదు. డెలివరీ బాయ్లు అందరూ నిర్ణయం తీసుకోవాలి. మొత్తం అందరం కలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 నెలలు అనుకుంటున్నాము. ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ సిపిఎం పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని అందరు డెలివరీ బాయ్లు ఒక మాట మీద ఉండి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఒక ఓన్లీ స్విగ్గీయే కాదు, జొమాటో, ఊబర్ మొత్తం అందరి నిర్ణయం కావాలి కదా. అందుకే కొంచెం టైం పట్టిద్ది. అది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఏమనుకుంటున్నాం అంటే డెలివరీ బాయ్లు అందరం ఒక నిర్ణయం మీదకి వచ్చి వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి పైకి వెళ్దాం అనుకుంటున్నాం. సార్ పైకి రావడానికి అవ్వదు సార్. సెక్యూరిటీకి ఇస్తాం మేము. మీరు క్యాష్ సార్ మొన్న జరిగిన విషయంకే కదా సార్ మేము రాకుంటున్నాం 6 నెలల దాకా. సార్ ఒకళ్ళు చేస్తే ఒక అపార్ట్మెంట్లు చేస్తే అందరికి తప్పే కదండి. అది యాక్సెస్ చేయకూడదు. ఇప్పుడు ఎండ వానకైనా యాక్సెస్ చేసే కదా తిరుగుతాం. అది క్యాన్సిల్ చేసుకోండి. అది సార్ క్యాన్సిల్ చేసుకోండి. హలో సార్ క్యాన్సిల్ అని చేసుకోండి. చెప్పండి సార్. ఆ అబ్బాయి గేట్ దగ్గర ఉన్నాడు, బయటికి పైకి రానంటాడు. మరి ఎలాగా మేడం? ట్రై చేయండి సార్. మీరు ట్రై చేయడానికి ఏం లేదు. ఐ హావ్ ఎ స్మాల్ కిడ్ ఎట్ హోమ్. ఐ కాంట్ లీవ్ హిమ్ అండ్ కమ్. ఆస్క్ హిమ్ టు కమ్ అండ్ డెలివర్ ది ఫుడ్. ఓకే సార్. సార్ మీరు ఒకసారి ట్రై చేయండి సార్ ఆర్డర్ ఇవ్వడానికి. మేడం నేను చెప్పింది ఒకసారి ఆలకిస్తారా? చెప్పండి సార్. మొన్న 3 days బ్యాక్ ఒక మన జొమాటో స్విగ్గీ అతన్ని కొట్టారండి పైన. దానివల్ల ఇప్పుడు మేము ఎవరో వెళ్ళలేదు. జొమాటో స్విగ్గీ మొత్తం మన స్విగ్గీయా జొమాటోనా కొట్టింది? సార్ ఏదైనా ఒకటే కదా, ఒక్క పోయే కదా సార్. జొమాటో అయితే స్విగ్గీ అయితే సార్. జొమాటోనా సార్ అంతా ఒకటే. జొమాటో స్విగ్గీ ఏంటండి అంతా ఒకటే కదా. మీకేం సంబంధం?
జొమాటోకి ఏం సంబంధం స్విగ్గీ వాళ్ళకి అయితే సార్ మేము 2 లాగిన్లు ఉంటాం. ఒకటి ఇప్పుడు అతలోడికి జరిగినప్పుడు మాకు జరగదండి నమ్మకం ఏంటండి? జరిగింది కాదు కదా, జరిగింది జొమాటోనా స్విగ్గీయా? స్విగ్గీకి జరిగిందండి. ఎవరో మా ఫ్రెండే కదా అతలోడు. వాళ్ళెవరో ఏదో చేస్తే మాకేం సంబంధం? నువ్వు ఇలా ఆమె కేసులు పెట్టుకోండి సార్ మీ అపాయింట్మెంటే కదండి, మీ అపాయింట్మెంట్ కాదా? అతను ఎవరో తప్పు చేస్తే అందరూ బాధ్యత. ఒకలే కదా సార్, ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసిన అందరికీ ఒకటే రూల్స్. Excuse me, are you on the line? If you can deliver the food. సార్ మేము చెప్పింది సారీ సార్, మీకు పైకైతే రానేమో, మేము సెక్యూరిటీ ఇమ్మంతా ఇస్తాం, మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే చేసేయండి, క్యాన్సిల్ అని చేసుకోండి. నువ్వు తిను, నేను ఎందుకు క్యాన్సిల్ చేయాలి? నాకేం అవసరమా? సార్ మీరు పద్ధతి మాట్లాడలేదు సార్, నువ్వు తినేంత నువ్వు ఫుడ్ ఇస్తానంటే ఈ లేకపోతే కాల్ కట్ చేస్తాను. నీ ఇష్టం. సార్ క్యాన్సిల్ చేసుకోండి, నేను 10 గంటలకు వస్తానండి పైకి. మనం జరిగిన ఇస్తాం మేము పైకి రావడానికి అవ్వదండి మీరు ట్రై చేయండి సార్ ఒకసారి పైకి వెళ్ళి ఆర్డర్. మేడం. ఇది ఆల్రెడీ మొత్తం జొమాటో స్విగ్గీ వాళ్ళు అందరూ ట్రాకే చేస్తారండి ఇది 6 months దాకా. ఓకే సార్. అందువల్ల ఎవరో వెళ్ళలేదు. ఇప్పుడు పైకి ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, నా మొబైల్ తీసుకుంటారు. ఓకే సార్, మా సైడ్ నుంచి ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను సార్, మీ కాల్ హోల్డ్లో పెట్టచ్చు. ఓకేనండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు వెళ్ళి మొబైల్ లాగేసుకుంటాను. ఓకే సార్, మా సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్, లైన్లో ఉండండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. వాళ్ళకి చెప్తాను, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళగట్ట నేను చూసాను ఆ రోజు. యాక్చువల్లీ అబ్బాయిని అక్కడ తీసుకొచ్చి ఆ రూమ్లోని షర్ట్ ఇప్పినప్పుడు నేను చూసాను. చూసినప్పటికీ డోర్ వేస్తారు. అప్పటికి నేను అడుగుతున్నాను, ఎందుకు అలా చేస్తున్నారు? స్టేషన్కి అప్పచెప్పండి, మనకి ఆ రైట్ లేదు కదా, కొట్టే రైట్ మనకి లేదు. స్టేజ్ చట్టం అనేది ఒకటి ఉంది కదా, కొన్ని ఎంత తప్పు చేసి ఉండొచ్చు, అక్కడ న్యాయం ఏంటంటే ఎవరు తెలియదు కదా. అంటే నీకు తెలియదు కదా, మీ అక్కకో చెల్లికో జరిగితే ఊరుకుంటావు అంటే, పోనీ దానికి ప్రూఫ్ చూపించండి. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు చూపించమంటే సీసీ కెమెరాలు లేవన్నారు. ఓకే, దానికి అగ్రిమెంట్ అయ్యాం. నేను ఒక 20 మందిని మా బ్లింకిట్లో నుంచి పిలిచాను, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి. అన్న వద్దన్నా ఎప్పొద్దన్నా అంటే అప్పటికి బెల్ట్ తీయించారు. నేను అడిగితే వెనకాతలు పెద్ద వాళ్ళు ఉన్నారు, నువ్వు ఆడితో పాటు వెళ్తావా అని అడిగారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇదే బతుకు, ప్రతిసారి ఇదే జరిగితే మాకు ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ చెప్పండి? మాకు ఇచ్చేదే 20 రూపాయలు అన్న ఆర్డర్కి. ఇలా అయితే ఎలా అన్నా? దీనికి ఈరోజు న్యాయం అయితే జరుగుతుంది, నీకు కాదనట్లే. అంత దారుణంగా కొట్టాడంటే ఆఖరికి నేను ఈ డోర్ వేస్తే గేట్ దూకడానికి ట్రై చేసినా నా వెళ్ళలేని పరిస్థితి నాది. నేను ఎంత రిక్వెస్ట్ చేశానంటే వద్దన్నా, కొట్టొద్దన్నా, బతిమాలుతున్నా కూడా అబ్బాయిని కొట్టారు. కర్ర అయితే ఇరిగిపోయింది మొత్తం అంతా. మేమంతా ఫైట్ చేస్తే ఆఖరికి నేను ఒక 30 మందిని మేము అలా తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు కంట్రోల్ అయ్యారు. వాళ్ళు కూడా లోపల పని మనుషులు వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకు 20 మెంబర్స్ వచ్చారు, మేము ఒక 30 మెంబర్స్ ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఇదేదో పెద్ద ఇష్యూ అయినట్టుంది అని చెప్పేసి నేను డైల్ 100 కూడా కొడదామని చెప్పేసి ఆగాను. అప్పటికే వాళ్ళు పేపర్లు ఏవో రాయించుకున్నారు. పేపర్లు రాయించుకుంటే ఓకే వదిలేస్తున్నారు అనుకున్నాం, కానీ మరి అంత ఘోరంగా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యే వరకు వస్తుందని అయితే మేము ఊహించలేదన్న. ఇది రిపీటెడ్గా ఇంతకుముందు ఆల్రెడీ ఒక పని మనిషి కాలు ఎరగొట్టారు. అతనే మళ్ళీ మొన్న లాస్ట్ టైం కూడా అది ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే, ఇప్పుడు ఒక పర్సన్కి మీరు ఆర్డర్ పెట్టుకుంటే కాల్ చేస్తామన్నా, కాల్ అవ్వకపోతే కాలింగ్ బెల్ దేనికి ఉంటుంది? రెస్పాన్స్ అవ్వకపోతే కాలింగ్ బెల్ కదా కొడతాము. కాలింగ్ బెల్ 2 సార్లు కొట్టినందుకు కూడా కొట్టుకొని కిందకి తీసుకొస్తే లిఫ్ట్లోని ఇంకెందుకు సార్ లోపలికి వెళ్ళాలి? ఒక ఆర్డర్ 5 నిమిషాలు లేట్ అయితే సర్వీస్ లిఫ్ట్లోనే మేము వెళ్ళాలి సార్. నార్మల్గా ఈ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి సార్, ఆ లిఫ్ట్లో వెళ్తే 500 ఫైన్ ఛార్జ్ చేస్తారు సార్. డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను మేడం నేను. ఇప్పుడు అబ్బాయికి న్యాయం జరిగింది కదా, కానీ మీరు వాకౌట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అనేక ప్లేస్లకు వెళ్తుంటారు కదా, అవును. వెళ్తున్న క్రమంలో మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అదే సార్ మా బాధ, ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. మా పైన అధికారులు కూడా ఎవరు కూడా మాకు కాల్ చేసిన టైంకి రెస్పాన్స్ అయ్యే ఇది లేదు సార్. మా బాధ అదే. నైట్ 2, 3, 4 వరకైనా మేము డెలివరీ చెయ్యాలి, మాకు తప్పదు. కానీ ఆ టైంలో ఏదైనా జరిగితే మాకు వచ్చే విధంగా ఉంటే మాకు ఇబ్బంది ఉండదు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.